హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా తమిళ్లో రిలీజ్ అయిన లవ్ అండర్ కన్స్ట్రక్షన్ అనే వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్స్లోనే వెబ్ సిరీస్ చూశాను. వెబ్ సిరీస్ అయితే చాలా అంటే చాలా క్యూట్ గాను మంచి హార్ట్ హిట్టింగ్ గాను ఉంటుంది. క్లైమాక్స్ లో ఒక చిన్న పెయిన్ తో కూడిన స్మైల్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ప్లాట్ లైన్ కూడా మీకు చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ దెబ్బతింటుంది కాబట్టి. చాలా క్యూట్ గా ఉంటుందండి, అది మాత్రం నేను చెప్పగలను. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే షార్ట్ అండ్ స్వీట్ గా ఈ వెబ్ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. ఎపిసోడ్ 1 ఓపెన్ అవగానే లవ్ అండర్ కన్స్ట్రక్షన్ అనే టైటిల్ కార్డ్ తో కట్ చేస్తే పాపన్ అనే ఒక వ్యక్తి ఇప్పుడు అతను టాయిలెట్ లో కూర్చొని సోషల్ మీడియా వీడియోస్ చూస్తూ ఆ వీడియోస్ కింద కమెంట్స్ చేస్తూ ఉంటాడు. రెగ్యులర్ గా లవర్స్ కలిసే ప్లేసెస్ లైక్ పార్కులు, సినిమా హాల్లు ఇలాంటి ప్లేసెస్ లో కొంతమంది వెళ్ళి అక్కడున్న ప్రేమ జంటలని కొట్టి, మీ అమ్మా నాన్నకి తెలియకుండా మీరు ఇక్కడికి వచ్చి చాలా తప్పు చేస్తున్నారు, మీకోసం వాళ్ళు ఎంత చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి, ప్రేమ జంటలను విడగొట్టి వీడియో తీసి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే ఆ ఇన్స్టాగ్రామ్ కింద కమెంట్స్ బాక్స్ లో మనోడు పాపం ఇలాగే చేయాలి ఇలాంటి వాళ్ళని, అయినా క్యాస్ట్ రిలీజియన్ ఇదంతా ఏం పట్టించుకోకుండా ప్రేమ అంటూ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తారని నేను ఆశిస్తున్నాను అని చెప్తాడు. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే పాపన్ అనే క్యారెక్టర్ లవ్ ని అస్సలు సపోర్ట్ చేయడు. ఒకవేళ సపోర్ట్ చేసినా వాళ్ళిద్దరూ ఒకే క్యాస్ట్ అయి ఉండాలి, ఒకే రిలీజియన్ అయి ఉండాలి, అప్పుడే సపోర్ట్ చేస్తాడు అనమాట. అలా కొద్దిసేపు టాయిలెట్ లో కాలక్షేపం చేసిన తర్వాత రీల్స్ చూసి ఫోన్ పక్కన పెట్టి స్నానం చేస్తుంటే ఫోన్ జారి కింద టాయిలెట్ లో పడిపోతుంది. దాంతో ఫోన్ తీసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఫోన్ ని బియ్యంలో కొద్దిసేపు పెట్టని పాపన్ వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకుని అతని ఫ్రెండ్ వినోద్ తో మాట్లాడతాడు. వినోద్ ఈ వెబ్ సిరీస్ లో హీరో. వినోద్ వచ్చేసి పాపన్ కి కజిన్. ప్రజెంట్ వినోద్ దుబాయ్ లో వర్క్ చేస్తున్నాడు. వినోద్ ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఉండడం కోసం సొంతంగా ఇల్లు కట్టిస్తుంటాడు. కన్స్ట్రక్షన్ జరిగే ప్లేస్ కి పాపన్ వెళ్ళి అక్కడ మొత్తం జరుగుతున్న వర్క్స్ అన్ని దగ్గరుండి చూసుకుంటాడు. అండ్ అంతేకాకుండా వినోద్ వాళ్ళ అమ్మ నాన్న ఇంటి పని పూర్తయి ఇల్లు కంప్లీట్ అయ్యేంత వరకు అదే ఇంటి పక్కనే పక్క అపార్ట్మెంట్ లోనే అద్దెకుంటూ ఇంటి పనిని చూసుకుంటూ ఉంటారు, పనులు జరిపిస్తూ. అయితే అపార్ట్మెంట్ కావడంతో లిఫ్ట్లు ఎక్కడాలు, మెట్లు ఎక్కడాలు ఇదంతా వినోద్ వాళ్ళ నాన్నకి నచ్చదు, ఎందుకంటే వాళ్ళు విలేజ్ లో ఉండి వచ్చింటారు. పాపని ఇంటికి వెళ్ళిన తర్వాత వినోద్ ఫోన్ చేసి ఇంటి వర్క్ స్టార్ట్ చేసాము, ఇంజనీర్ జీజీ మొత్తం చూసుకుంటాడంట అని చెప్తాడు. సరే నువ్వు అన్ని దగ్గరుండి చూసుకో అని చెప్తే, అది నా ఫోన్ టాయిలెట్ లో పడిపోయింది, సరిగా వర్క్ అవట్లేదు, నువ్వు ఎలాగో దుబాయ్ లో ఉన్నావు కదా, అక్కడ ఫోన్స్ అన్ని చీప్ కాస్ట్ లో దొరుకుతుందంట క్వాలిటీ ఫోన్ ఇచ్చి, మా అపార్ట్మెంట్ లో ఉన్న అమ్మాయి గౌరీ అక్కడే ఉంది, ఇక్కడికి వస్తుంది, ఫోన్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అయ్యి గౌరీ చేతిలో ఫోన్ ఇచ్చి పంపించామని అన్నట్టు. ఇంకో విషయం, ఆ అమ్మాయి కొంచెం అందంగా ఉంటుందని ఫ్లర్టింగ్ గిట్టింగ్ ఏం చేసుకోకు, ఆ అమ్మాయి వేరే క్యాస్ట్, నీకు ఆ అమ్మాయికి అస్సలు సెట్ కాదు అని చెప్తాడు. సర్లే నేను ప్రతి అమ్మాయితో అలానే మాట్లాడతానా ఏంటి, ఫోన్ ఇచ్చి పంపిస్తాను తీసుకొని వినోద్ ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ లో వినోద్ ని కలవడానికి గౌరీ వస్తుంది. గౌరీని చూడంగానే పర్లేదు వాడు చెప్పినట్టుగా అమ్మాయి బానే ఉందనుకుని మనసులో అనుకుని తీసుకొచ్చిన ఫోన్ ని గౌరీ బ్యాగ్ లో పెట్టి, ఇక్కడ మీరు దుబాయ్ లో ఏం చేస్తున్నారు అని అంటే, నేను కెనడాలో వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నానని ఇప్పుడు తను చేస్తున్న వర్క్ గురించి చెప్తుంది. మనోడు ఇంకా ఎక్కడ ఉంటున్నావు, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందని, నాకు ఆకలి అవుతుంది, రెస్టారెంట్ కి వెళ్ళి ఏదైనా తిందామని ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్ళి హ్యాపీగా ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉన్నారు. ఇలా వీళ్ళ మధ్య బాండింగ్ బిల్డ్ అవుతుంది. ఇద్దరు టేస్ట్లు, అభిప్రాయాలు రెండు మ్యాచ్ అవ్వడం గౌరీకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి ఒక పర్సన్ ని నేను ఇంతవరకు కలవలేదు అని కూడా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ రెగ్యులర్ గా కలుసుకుంటారు, ఒకరితో ఒకరు మెసేజ్ చేసుకుంటారు, ఇద్దరి మధ్య ఇంకా అండర్స్టాండింగ్ పెరిగింది. ఫైనలీ లవ్ లో పడిపోతారు ఇద్దరు. పాపం మన పాపని ఏదైతే జరగకూడదని వినోద్ ఫోన్ నంబర్ ఇచ్చాడో గౌరీ నంబర్, అదే జరిగిపోయింది. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ వినోదే ఓపెన్ అప్ అవుతాడు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వేమంటావంటే ఇన్ఫాక్ట్ నేను కూడా నువ్వు అలా చెప్తావనే ఎదురు చూస్తున్నాను అని చెప్తుంది. ఇలా వీళ్ళిద్దరి మధ్య అలా క్యూట్ కాన్వర్జేషన్స్. ఇక్కడున్న మన పప్పనేమో ఏంటి గౌరీ ఇంకా మన ఊరికి రాలేదని గౌరీకి ఫోన్ చేస్తే, గౌరీ పక్కనే వినోద్ కూడా ఉంటాడు. ఏంటి వినోద్ పక్కనే ఉన్నాడు, ఏమైంది మీ ఇద్దరికి అని అంటే, అప్పుడు చెప్తారు మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, ఇండియాకి వచ్చి పెళ్లి కూడా చేసుకుంటామని. రే నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది కదరా, అయినా అలా ఎలా కలిసిపోయారా ఇంత త్వరగా అని అంటే, అదంతే లవ్ లో ఉన్న మ్యాజిక్ అని తెలిసి, సర్లే ఇంటి పనులు ఎలా జరుగుతుంది, అమ్మ నాన్న కంఫర్టబుల్ గానే ఉన్నారా అద్దీంట్లో అని అడుగుతాడు. అరే మీ అమ్మ ఏది పడితే అది అడుగుతుంది, బాత్రూమ్ పెద్దగా ఉండాలంటుంది,
కిచెన్ లో కొన్ని వస్తువులు పెట్టాలంటుంది, బెడ్రూమ్ లో కూడా కొన్ని చేంజెస్ చేయాలంటుందంట. అని అంటే వినోద్, నేను వాళ్ళ కోసమే నేను కట్టాలనుకుంటున్నాను ఇల్లు, మా అమ్మకి నేను మాటిచ్చాను, వాళ్ళు ఏం అడిగినా కాదనకుండా వాళ్ళకి నచ్చినట్టు ఇల్లు కట్టాను, ఎంతైనా పర్లేదు నేను డబ్బులు కడతానని పాపంతో చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ డేనే వినోద్ వాళ్ళ మేనేజర్ వినోద్ ని పిలిపించి, నీ ఉద్యోగం ఇంకా లేదు బాబు, నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు, నేను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాము కొన్ని మా కంపెనీ ఫైనాన్షియల్ రీజన్స్ ద్వారా అని చెప్తాడు. దీంతో శాలరీ మంత్లీ రాదు, ఇల్లు కట్టడానికి డబ్బులు లేవు, ఇంకా ఆల్రెడీ అమ్మకి మాటిచ్చేసాడు. ఇప్పుడు ఈ విషయం అమ్మా నాన్నకి తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అసలు అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని వెంటనే గౌరీ దగ్గర తీసుకెళ్లి చెప్తాడు, ఈ విధంగా నా ఉద్యోగం పోయింది, సొంత ఇంట్లో ఉండాలనేదే మా అమ్మా నాన్న కల, నాకేం చేయాలో అర్థం కావట్లేదంటే గౌరీ సిచ్యువేషన్ అర్థం చేసుకుని, ఓకే మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఊరెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత కెనడా వెళ్దాం, అక్కడ మనకి మంచి ఆపర్చునిటీస్ ఉంది, మనకున్న ఎక్స్పీరియన్స్ కి అక్కడే హ్యాపీగా పెళ్లి చేసుకున్న తర్వాత సెటిల్ అవుదాం అని చెప్తుంది. సరే ఇది కూడా మంచి ఐడియానే, ఫస్ట్ మనం ఊరు వెళ్దామని గౌరీ వినోద్ వీళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుని ఊరికి వస్తారు. అయితే ఇప్పుడు మన ఊర్లో పప్పన్ కూడా మంచిగా ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి పప్పన్ వాళ్ళ అమ్మ నాన్న పప్పన్ కి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు. అయితే పప్పన్ మాత్రం పెళ్లి కూతురు పెళ్లి అవ్వడానికి ముందే కొన్ని కండిషన్స్ పెడుతున్నాడు. అదేంటంటే, మా అమ్మకి వయసు అయిపోయింది, పెళ్ళి అయిపోయిన తర్వాత వంట చేయాలి నువ్వే, నన్ను బాగా చూసుకోవాలి, ఇంటి నుంచి ఎక్కడికి బయటకు వెళ్ళకూడదు, నేను చెప్పిందంతా చేయాలి అని రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటే వీడేంటి మరి ఈ జనరేషన్ లో కూడా ఇలా ఉన్నాడని పప్పన్ని రిజెక్ట్ చేస్తారు. కొంతమందిని పప్పన్ కూడా రిజెక్ట్ చేస్తాడు, అమ్మాయిది వేరే మతం అని, వేరే క్యాస్ట్ అని చెప్పి ఇలా పెళ్లి చూపులు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా పాపన్ ఒక అమ్మాయితో వాళ్ళ మతం వేరని పెళ్ళే వద్దని చెప్పేసి ఉంటాడు. ఊర్లోకి ఇప్పుడు వినోద్ వచ్చిన తర్వాత ఇల్లు కడుతుంటారు కదా, ఇంటి దగ్గరికి వెళ్ళి మొత్తం తను ఇచ్చిన ప్లాన్ ప్రకారమే జరుగుతుందా అని చూస్తుంటాడు. సరిగ్గా అప్పుడే పప్పన్ అక్కడికి వచ్చి, అరే ఎప్పుడు వచ్చారో నువ్వు, చెప్పకుండా సడన్ గా వచ్చేసావు ఏంటని, ఇక్కడ పనులన్నీ సరిగ్గా జరగట్లేదు, బిల్డింగ్ ఇంజనీర్ జీజీని అడిగితే రకరకాల కారణాలు చెప్తున్నాడు, వర్కర్స్ రాలేదని, నాకెందుకో అతను నిన్ను మోసం చేసి డబ్బులు తింటున్నాడేమో అని అనిపిస్తుంది అని చెప్తాడు వినోద్. ఆ తర్వాత వినోద్, అలా అయితే కష్టం, నాకు అసలే జాబ్ పోయింది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నేను ఇప్పుడు గౌరీని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరం కలిసి కెనడాలో వెళ్ళిపోతాం, ప్రెసెంట్ అయితే ఈ ఇల్లుని ఎలాగోలాగా కంప్లీట్ చేయాలి, బ్యాంక్ లో లోన్ ఉంది, ఇప్పటి వరకు నేను సేవింగ్ చేసిన డబ్బుల్లో ఎలాగోలాగా ఇల్లు కంప్లీట్ అయిపోతుంది, అంతవరకు ఏ ప్రాబ్లం లేదు, జాబ్ పోయిందన్న విషయం నేను మా అమ్మ నాన్నతో చెప్పను, చెప్తే బాధపడతారు. ఇంకోవైపు గౌరీ వాళ్ళ ఇంట్లో గౌరీ ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా గౌరీ వాళ్ళ అమ్మ గౌరీకి ఇష్టమైన డిష్ ప్రిపేర్ చేస్తుంది, కలిసి తింటూ ఉంటే గౌరీ వాళ్ళ నాన్న, చూడమ్మా నీకు వయసు అయిపోతుంది, నాకు బాధ్యత ఉంది కదా, ఆ బాధ్యత కూడా తీర్చేస్తే మేము గుండెల మీద చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు అంటే, చూడు నాన్న పెళ్లి గురించే కదా, దాని గురించి మీరే కంగారు పడకండి, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని వినోద్ గురించి చెప్తుంది. ఇంకోవైపు వినోద్ కూడా వినోద్ వాళ్ళ ఫ్యామిలీని ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళ అమ్మ నాన్నతో, చూడండి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి గౌరీ అని గౌరీ గురించి చెప్తాడు. ఇద్దరి సైడ్ అమ్మా నాన్న వీళ్ళ పెళ్లికి వీళ్ళ లవ్ ని అస్సలు యాక్సెప్ట్ చేయరు. గౌరీ వాళ్ళ అమ్మా నాన్న అంటే చిన్నప్పటి నుంచి దానికి ఏం కావాలో నేనే కదా చూసుకున్నాను, ఇప్పుడు పెళ్లి కూడా నేనే చూస్తాను, మంచి సంబంధం అని గౌరీ వాళ్ళ నాన్న అంటే, ఇక్కడ వినోద్ వాళ్ళ అమ్మ నాన్న, అరే నాన్న నేను నీ మంచి కోసమే కదా చెప్తున్నాను, వాళ్ళది వేరే కులం రా అని చెప్తే, నాన్న ఈ రోజుల్లో అదంతా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, చేయి కోసుకుంటే నీలో వచ్చేది బ్లడ్డే, నాలో వచ్చేది బ్లడ్డే కదా, వాళ్ళలో ఏం వజ్రం రాదు, నీలో ఏం బంగారం రాదు కదా అని చెప్పి వినోద్ వాళ్ళ నాన్నతో చెప్పి వెళ్ళిపోతే, వినోద్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో, చూడండి మనవాడు ఏ డిసిషన్ తీసుకున్నా ఆలోచించే తీసుకుంటాడు, వాళ్ళిద్దరూ ఇంతకు ముందే ప్రేమించుకున్నారు, ఇక్కడికి రావడానికి ముందే, మేబీ వాళ్ళిద్దరూ ఫిజికల్ గా కూడా కలిసి ఉండొచ్చు, భార్య భర్తలుగా కూడా ఉండిండొచ్చు, ఫార్మాలిటీ కోసం మనల్ని పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ అడిగింటారు అని ఏదో విధంగా చెప్పి పెళ్లి చూపులకి నెక్స్ట్ డే వినోద్ వాళ్ళ అమ్మా నాన్న గౌరీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. ఇంటి వరకు వచ్చిన తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళని ఎలా పంపించాలో తెలియకుండా గౌరీ వాళ్ళ అమ్మా నాన్న, చూడు బాబు నీకు ఉద్యోగం లేదంటున్నా, పైగా ఇంకా నిన్ను రిజెక్ట్ చేయడానికి చాలా కారణాలు ఉంది, ఇలాంటి వాడికి నా కూతుర్ని ఇవ్వను అంటే, ఉద్యోగం లేదన్న విషయం వినోద్ వాళ్ళ అమ్మ నాన్నకి తెలియదు కదా, ఉద్యోగం పోయిందా అయితే ఇల్లు పని ఎలా కంప్లీట్ చేస్తాడని ఏం అర్థం కాకుండా వినోద్ వాళ్ళ అమ్మ నాన్న టెన్షన్తో ఉంటే, నాన్న మీరు బయటకు వచ్చేయండి అని ఇద్దరిని తీసుకుని ఇంటి బయటకు వచ్చేస్తాడు. గౌరీ వాళ్ళ అమ్మ నాన్నతో లైట్ గా గొడవపడి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత గౌరీ వాళ్ళ అమ్మ నాన్న మీద కోప్పడి డోర్ క్లోజ్ చేసేస్తుంది లోపలికి వెళ్ళి. గౌరీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో, చూడండి వాళ్ళిద్దరూ భార్య భర్తలుగా కూడా ఉండిండొచ్చు కదా, మనం ఇలా వాళ్ళని విడగొట్టడం కరెక్ట్ కాదేమో, ఇంతకు ముందే వాళ్ళు దుబాయ్లో ప్రేమించుకొని ఇక్కడికి వచ్చారు అని చెప్తే వాళ్ళ నాన్న, చూడు
ప్రేమించడం వేరు, పెళ్లి వేరు, ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంది. నా కూతుర్ని వాడికి ఇవ్వను అని చెప్తాడు. ఆ తర్వాత వినోద్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంజనీర్ జీజీతో, చూడండి ఇప్పటికే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతుంది, వీళ్ళంత తొందరగా ఇంటిని కంప్లీట్ చేయండి అంటే మీ అమ్మ బెడ్రూమ్ సైజ్ పెంచాలంటుంది, కిచెన్ సైజ్ కూడా ఏదేదో చెప్తుంది. ఆమె ఇష్ట ప్రకారంగానే ఆమె చెప్పిన ప్లాన్ ప్రకారమే ఇల్లు కడుతున్నాము. ఆమె చెప్పిన ప్లాన్ ప్రకారం అయితే ఇంకో 8 లక్షలు డబ్బులు ఖర్చు అవుతాయి, 8 లక్షలు అరేంజ్ చేసుకోండి అని చెప్తాడు జీజీ వినోద్. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గౌరీ వినోద్ని కలవడానికి వస్తుంది. గౌరీ వినోద్ వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. సరిగ్గా అప్పుడే పాపని అక్కడికి వెళ్ళి, ఏం చేస్తున్నారు ఇక్కడ అని అంటే, అది మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి రిజిస్టర్ మ్యారేజ్ సాక్షి సంతకం పెట్టడానికి నువ్వు రావాలని పాపంతో అంటే, నాకు ఈ అమ్మాయి నచ్చలేదు సో నేను రాను అని డైరెక్ట్ గా చెప్పేస్తాడు వినోద్ తో. ఏదో విధంగా పాపని కన్విన్స్ చేసి వినోద్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకొచ్చేస్తాడు. రిజిస్టర్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ జెస్సీ అనే ఒక అమ్మాయి వర్క్ చేస్తూ ఉంటుంది. పాపని ఇంతకు ముందే జెస్సీని పెళ్లి చూపులో చూస్తుంటాడు. అయితే మతం వేరని చెప్పి జెస్సీని రిజెక్ట్ చేసింటాడు. ఈ కోపం ఇంకా జెస్సీకి పాపన్ మీద తగ్గట్లేదు. ఏంటయ్యా ఎందుకు ఇలా వచ్చారంటే వినోద్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ విధంగా మా పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అందుకనే మేము పెళ్లి చేసుకుంటామని అంటే, మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి నోటీస్ బోర్డులో మీ ఫామ్ని అంటిస్తాము, 30 రోజులు అలాగే ఉంటుంది, 30 రోజుల తర్వాత కూడా ఎవరు అబ్జెక్షన్ చేయకపోతే ఆ పేపర్ నోటీస్ బోర్డులో అలాగే ఉంటే అప్పుడు మీ పెళ్లి చేస్తామని అతను చెప్తే, సార్ ఏంటి సార్ మీరు ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే మాకెందుకు ఇన్ని కష్టాలు, వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్లే కదా ఇంత దూరం వచ్చి మీ కంప్లైంట్ చేస్తున్నాము అని చెప్తారు. ఆ తర్వాత ఈ విషయం గౌరీతో డిస్కస్ చేసి గౌరీ దగ్గర నుంచి డీటెయిల్స్ అండ్ ఫొటోస్ తీసుకుని నోటీస్ బోర్డులో వాళ్ళ ఫామ్ ఫిలప్ చేసి అంటిస్తారు. అయితే వినోద్ అండ్ పాపన్ వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ పేపర్ని మిగతా వాళ్ళకంటే వెనకాల అంటిస్తారు, ఎవరు చూడకూడదని చెప్పి. ఈ విషయం జెస్సీకి అర్థమయ్యి, ఏం చేస్తుంటారు మీరు, అయినా మీకేంటి ఇక్కడ పని అంటే పాపం జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మా వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, ఇంట్లో ఒప్పుకోవట్లేదు, ఈ నోటీస్ బోర్డులో ఈ పేపర్ ఎవరికి కనిపించకుండా వెనకాల అంటిద్దామని చూస్తున్నామంటే, జెస్సీకి ఆల్రెడీ పాపన్ మీద ఒక చిన్న కోపం ఉంటుంది కదా, ఈ కోపాన్ని ఇప్పుడు తన ముందు బయట పెట్టి అలా అంతా కుదరదు, పైనే అంటించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వినోద్ అండ్ గౌరీ వీళ్ళిద్దరూ నోటీస్ బోర్డులో ఉన్నది వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడ చూస్తారేమో అని భయపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇంజనీర్ జీజీ వినోద్ దగ్గర 8 లక్షలు అర్జెంట్ గా రెడీ చేయాలి కావాలి అంటే, ఈ విషయం గౌరీతో చెప్తే, గౌరీ దగ్గర ఒక చైన్ ఉంది, ఆ చైన్ అమ్మితే తాకట్టు పెడితే డబ్బులు వస్తుందని చెప్తే, వెంటనే వినోద్ వేరే ఆప్షన్ లేక చైన్ తీసుకురమ్మంటాడు. గౌరీ ఆ చైన్ ఇచ్చిన తర్వాత ఎలాగోలాగా దాన్ని తాకట్టు పెట్టి కొంత డబ్బులు తీసుకొస్తాడు. మిగతా డబ్బుల కోసం ఇంకొక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ కి అప్లై చేస్తాడు. కానీ ఎవరు లోన్ ఇవ్వరు తనకి, జాబ్ లేకపోవడం వల్ల, ఇన్కమ్ సోర్స్ సరిగా చూపించలేకపోవడం వల్ల. ఇది ఇలా ఉంటే ఇంకోవైపు ఇల్లు కడుతున్న ఇంజనీరింగ్ జీజీ వర్కర్స్ తో ఇంటి పక్కనే ఒక చిన్న గోడలా కడుతుంటారు. ఆ గోడ కింద పడిపోవడంతో ఆల్రెడీ కట్టిన గోడల మీద ఉన్న సిమెంట్ కూడా రాలిపోవడంతో వినోద్ కి చాలా బాధేసి ఇంజనీర్ జీజీ మీద కోపం వచ్చి ఇంజనీర్ జీజీని కాలర్ పట్టుకుని, మేమేం తక్కువ చేస్తాం, ప్రతి దాంట్లోనూ కమిషన్ తీసుకుంటున్నాం, నువ్వు అడిగిందల్లా ఇస్తున్నాం, కానీ క్వాలిటీ లేని సిమెంట్ తో ఇల్లు కట్టిస్తున్నావు అంటే, సార్ నన్ను నమ్మండి, నా వల్ల ఇది జరగలేదు అని చెప్తాడు. తర్వాత నెక్స్ట్ డే వినోద్ అండ్ పాపన్ వీళ్ళిద్దరూ కలిసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నోటీస్ బోర్డులో చూస్తే వాళ్ళ పేపర్ పైకి వచ్చేసి ఉంటుంది, అందరికీ కనబడేలాగా. దీన్ని చూసిన తర్వాత వెంటనే జెస్సీని కలిసి, మీరైనా కొంచెం మాకు సహాయం చేయండి అని అంటే, పాపన్ మొహం చూసి, నేనెందుకు సాయం చేయాలి మీకు, అయినా మీకు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఒకే మతం అయి ఉండాలి, ఒకే క్యాస్ట్ అయి ఉండాలి కదా, లేదంటే మీరు పెళ్లిళ్ళు చేసుకోరు కదా అని కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, నేను మీకు సాయం చేయలేనని. దాంతో పాపన్ జెస్సీతో, జరిగిందేదో జరిగిపోయింది, వాళ్ళిద్దరూ ట్రూగా లవ్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు, ఇద్దరు ఒకరిని వదిలి ఉండలేరు ఒకరు, నేను ఇప్పుడు వాళ్ళని విడగొట్టలేదు కదా, సపోర్టే కదా చేస్తున్నాను, నువ్వు కూడా కొంచెం అర్థం చేసుకుని జెస్సీతో అంటే జెస్సీ అస్సలు పట్టించుకోదు. ఆ తర్వాత జెస్సీని పాపన్ పర్సనల్ గా కలిసి సారీ చెప్తాడు. సారీ అన్న మాట జెస్సీ విన్న తర్వాత తను చెప్పింది కూడా రాంగ్ అని, నేను కూడా మీతో అలా హార్ష్ గా మాట్లాడిండకూడదు, నేను చేసిన కూడా తప్పే అని రియలైజ్ అయ్యి పాపంతో ఇప్పుడు నేనేం చేయాలంటే ఆ పేపర్ని తీసి వెనకాల పెట్టమంటుంది రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న వాళ్ళతో. ఇది తెలుసుకున్న పాపన్ అని వినోద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పాపన్ మీద జెస్సీకి ఇప్పుడు కోపం పోయింది, వీళ్ళిద్దరి లవ్ని సపోర్ట్ చేస్తున్నందుకు. పాపన్కి జెస్సీ మీద ఒక మంచి ఇంప్రెషన్ వచ్చింది, వీళ్ళకి జెస్సీ సపోర్ట్ చేస్తున్నందుకు. ఆ రోజు రాత్రి బిల్డింగ్ ఇంజనీర్ జీజీ వినోద్ దగ్గరకు వచ్చి ఒక వీడియో చూపించి, బిల్డింగ్లో సిమెంట్ రాలిపోవడానికి కారణం
నేను కాదు మేస్త్రీలు, కావాలంటే నువ్వు ఈ వీడియోని చూడొచ్చని ఆ వీడియోని చూపిస్తారు. ఆ తర్వాత ఇంజనీర్ జీజీ నువ్వు అనుకున్నట్టు నేను ప్రతి దాంట్లోనూ కమిషన్ తీసుకుంటాను నిజమే, కాకపోతే ఏంటంటే కొంతవరకు మాత్రమే తీసుకుంటాను. నాకు కూడా ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉన్నాయి. ఒకరు ఇల్లు కట్టుకుంటారంటే ఎంత కష్టపడి డబ్బులు సేవ్ చేసుకుని ఎన్నో ఆశలతో కట్టుకుంటారు. అలాంటి ఒక ప్రొఫెషన్ లో ఉన్న నేను వాళ్ళని మోసం చేయను. ఇక మీద ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటానని వినోద్ కి ప్రామిస్ చేస్తాడు. వినోద్ కూడా ఇంజనీర్ జీజీని అర్థం చేసుకుని అప్పటి నుంచి వినోద్ కూడా బిల్డింగ్ దగ్గరకు వచ్చి వర్కర్స్ ని గైడ్ చేస్తూ వర్కర్స్ చేసే పనులు వినోద్ కూడా చేస్తాడు. పాపని జెస్సీ అర్థం చేసుకుని వాళ్ళకి హెల్ప్ చేసినందుకు జెస్సీకి థ్యాంక్స్ చెప్పడానికి పాపని ఫోన్ చేస్తే థ్యాంక్స్ అవసరమా అని జెస్సీ పాపంతో చెప్తుంది. అంటే అది కాదు, మిమ్మల్ని నేను కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానని నెక్స్ట్ డే జెస్సీని పాపని కలుస్తాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. జెస్సీ ఇంటికి వెళ్ళడానికి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే బస్ స్టాండ్ లో పాపని వెళ్ళి నేను కూడా మీ రూట్ లోనే వెళ్తున్నాను, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని బైక్ ఎక్కించుకొని వెళ్తూ ఉంటే ఒక మంచి ఫీల్ వస్తుంది తనకి. పర్లేదు పాపను కొద్దిగా మారాడని జెస్సీ కూడా అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత పాపను జెస్సీ వీళ్ళిద్దరూ రెగ్యులర్ గా కలుసుకుంటూ ఉంటారు. జెస్సీ కొంచెం మోడర్న్ గా డ్రెస్ వేసుకుండడంతో నువ్వు ఇలా ఎందుకు డ్రెస్ వేసుకుంటున్నావు, నాకు నచ్చట్లేదు అని చెప్తే అందులో తప్పేముంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలనుకుంటున్నారు, నాకు నచ్చినట్టు నేను ఉంటున్నాను. అయినా ఈ రోజుల్లో ఆడవాళ్ళు ప్రతి రంగంలోనూ ముందుకు రాణిస్తున్నారు. నువ్వు ఏ జోన్లో ఉన్నావంటే నువ్వు వెళ్ళి ద గ్రేట్ ఇండియన్ కిచెన్ మూవీ చూడు, నీకు అర్థమవుతుంది, అందులో హీరో లాగానే నువ్వు బిహేవ్ చేస్తున్నావు అని చెప్తే ఇంటికి వెళ్ళి ఆ మూవీ చూసి అతను ఏం చేస్తున్నాడు, అతను చేస్తున్న తప్పేంటి అని పాపని రిలీజ్ అవుతాడు. ఆడవాళ్ళ పట్ల మనకున్న ఒపీనియన్ ఇదా అని మెల్లమెల్లగా పాపని మళ్ళీ నార్మల్ వ్యక్తిలాగా మార్చేస్తుందండి జెస్సీ. ఆ తర్వాత ఇంట్లో వర్కర్స్ చేత వర్క్ చేయిస్తూ ఉంటే గౌరీ వినోద్ దగ్గరకు వచ్చి కొంచెం రొమాంటిక్గా వీళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటూ ఉంటే ఒక పనివాడు వచ్చి ఎక్స్క్యూజ్ మీ కొంచెం ఆ పార అలా ఇస్తారా అంటే పార కావాలరా నీకు, ఈ టైంలోనే ఇక్కడికి రావాలా నువ్వు అని అతన్ని కొంచెం లైట్గా తిట్టి మా అమ్మ నాన్నే మమ్మల్ని ఒప్పుకోవట్లేదంటే ఇక్కడ మీరు కూడా ఏంట్రా అని వాళ్ళతో చెప్తాడు. ఇప్పుడు మన గౌరీ బాధ ఏంటంటే వినోద్ ఎప్పుడు చూసినా అమ్మ నాన్న గురించి, ఇప్పుడు తన కట్టబోయే ఇల్లు గురించి, రిజిస్టర్ ఆఫీస్లో ఆ నోటీస్ బోర్డులో ఉన్న పేపర్ గురించి థింక్ చేస్తూ గౌరీతో సరిగ్గా టైం స్పెండ్ చేయడు, ఇది వరకు లాగా ఫోన్ కూడా చేయడు. నువ్వు ఎంత బిజీగా ఉన్నావో నాకు అర్థమవుతుంది, కనీసం నాకు నువ్వు ఏం చేస్తున్నావు అనేది టెక్స్ట్ చేయి చాలు, నువ్వు కొంచెం నా కోసం టైం ఇవ్వు అని గౌరీ వినోద్తో చెప్తాడు. వినోద్ ఇంటి దగ్గర వర్క్ చేసే ఒకరికి చిన్న ఇంజ్యూరీ అవడంతో పాపన్ వినోద్ వీళ్ళిద్దరూ కలిసి హాస్పిటల్ తీసుకెళ్లి అతని బాధ అర్థం చేసుకుని ట్రీట్మెంట్ చేయించి 10 డేస్కి సరిపోయే డబ్బులు ఇస్తారు. 10 డేస్ వరకు నువ్వు ఏ పని చేయొద్దు, డాక్టర్ చెప్పినట్టు రెస్ట్ తీసుకొని. గౌరీ వాళ్ళ ఇంట్లో గౌరీ చైన్ మిస్ అయిందని గౌరీ వాళ్ళ అమ్మ పని మనిషితో గొడవ పడుతుంది. నువ్వే చైన్ తీసుకెళ్ళింది, మర్యాదగా తీసుకొచ్చి ఇచ్చాయని. ఈ విషయం గౌరీకి అర్థమయ్యి వెంటనే వినోద్ ఫోన్ చేసి అమ్మకి తెలిసిపోయింది చైన్ మిస్ అయిన విషయం. వెంటనే వినోద్ ఫోన్ చేసి చెప్తుంది అమ్మకి నిజం తెలిసిపోయింది, అర్జెంట్ గా చైన్ తీసుకురా అని చెప్పి. సిచ్యువేషన్ అర్థం చేసుకున్న వినోద్ అతను తీసుకెళ్లిన చైన్ ని మళ్ళీ తిరిగి గౌరీ వాళ్ళ ఇంటికి వచ్చి గౌరీకి ఇచ్చేస్తాడు. గౌరీ వినోద్ వీళ్ళిద్దరూ మాట్లాడుతుంటే ఈ విషయం గౌరీ వాళ్ళ అమ్మ నన్ను చూసేసి ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని, అయినా మీ ఇద్దరు పెళ్ళికి నేను ముందే ఒప్పుకోలేదు కదా, ఇప్పుడు మీరిద్దరూ ఇలా కలవడం నాకు అస్సలు నచ్చలేదని గౌరీ వాళ్ళ నాన్న వినోద్ని తిట్టి బాగా వినోద్ హర్ట్ అయ్యేలాగా మాట్లాడి అక్కడ నుంచి పంపించేస్తాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపోరా, మా ఇంటి వైపు కూడా తిరిగి చూడగానే. ఆ తర్వాత గౌరీ వినోద్ ఫోన్ చేసి మా నాన్నగారు తిట్టిన దానికి మా నాన్నగారి తరపున నేను సారీ చెప్తున్నాను, నువ్వేం అనుకోకు, ఇదంతా కామనే కదా అని చెప్తుంది. వినోద్ వాళ్ళ ఇంటి దగ్గరికి సడన్ గా ఒక రోజు రెవెన్యూ ఆఫీస్ నుంచి ఒక ఆఫీసర్ వచ్చి మీరు గవర్నమెంట్ ప్రాపర్టీని కూడా కొద్దిగా యూజ్ చేశారు, మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి, లేదంటే ఇల్లును కూల్ చేయాలి అని చెప్తే మేడం మేమేం గవర్నమెంట్ ప్రాపర్టీని యూజ్ చేయట్లేదు, మేము ఓన్గా సొంతంగా డబ్బులు పెట్టి ల్యాండ్ని తీసుకున్నాం, ఈ ల్యాండ్కి సంబంధించిన పత్రాలు కూడా మా దగ్గర ఉన్నాయి, డాక్యుమెంట్స్ చూపిస్తాడు ఆమెతో. ఆ తర్వాత ఆమె నాకు కొంచెం డబ్బులు ఇస్తే పని అయిపోతుంది అని అంటుంది. దీంతో వినోద్ కోపం వచ్చి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, డబ్బులు ఇవ్వడం కుదరదు, నేను లంచం ఇవ్వను అని చెప్పేశాడు. వచ్చిన ఆఫీసర్ చూస్తారా నువ్వు ఇల్లు ఎలా కంప్లీట్ చేస్తావో చూస్తానే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఈ విషయం పాపని తెలియగానే హర్రే అనవసరంగా ఆమె హర్ట్ చేసావు కదరా, ఇప్పుడు డబ్బులు ఇస్తే గానీ కూల్ అవ్వదు, కావాలంటే ఇల్లు మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ లో కట్టిస్తున్నారని నిరూపించగలదురా, ఆమె దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నువ్వు సారీ చెప్పి ఆమె అడిగిన డబ్బులు ఇచ్చాయని చెప్పి పాపన్ వినోద్ వీళ్ళిద్దరూ
ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు అడిగిన డబ్బులు నేను ఇచ్చేస్తానని ఆ డబ్బులు ఇస్తూ ఉన్నప్పుడు వినోద్ తెలివిగా ఆలోచించి అతని ఫోన్లో కెమెరా ఆన్ చేసి డబ్బులు ఇస్తున్నట్టు రికార్డ్ చేసిన తర్వాత ఆ వీడియో మళ్ళీ ఆ ఆఫీసర్కి చూపించి మీరు గనక నేను ఇచ్చిన డబ్బులు నాకు మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో పెడతాను అని చెప్తే ఆమె భయపడి వినోద్ ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తుంది. ఫైనల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో వెళ్ళి వీళ్ళు అప్లికేషన్ ఫిల్అప్ చేసి నోటీస్ బోర్డు లో అంటించి వచ్చింటారు కదా. ఈ రోజుకి 30 రోజులు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ గౌరీ, పాపన్, వినోద్ వీళ్ళు ముగ్గురు వెళ్ళి మీరు చెప్పిన 30 రోజులు కంప్లీట్ అయిపోయింది, మాకు పెళ్లి చేయండి అని అక్కడున్న ఆఫీసర్తో, చూడండి నోటీస్ బోర్డులో మా పేపర్ అలాగే ఉంది, మా పెళ్లికి ఎవరో అబ్జెక్షన్ చెప్పట్లేదు అని చెప్పి అతనితో అంటే పెళ్లి చేయడానికే కదా మేము ఉన్నది, చేసేద్దామని. అమ్మాయి చూడడానికి చాలా చిన్నపిల్లగా ఉంది. ఆ అమ్మాయి వయసు ఎంత అంటే 22 years అండి అని అంటాడు. ప్రూఫ్ ఏంటి? ఆ అమ్మాయి ఆధార్ కార్డు, 10th మార్క్స్ కార్డు, ఇంకా ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే చూపియండి అంటే ఇవేవి గౌరీ తీసుకొచ్చిండదు. మనం మూవీస్లో చూసినట్టు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం అంత ఈజీ కాదు, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాలి. సరే మేము ఇంట్లో వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొస్తామని గౌరీ, వినోద్ వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్తారు డాక్యుమెంట్స్ తీసుకురావడానికి. గౌరీ ఇంటికి వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్స్ వెతుకుతుంటే ఈ విషయం వాళ్ళ అమ్మ చూసి వాళ్ళ నాన్నకి చెప్పేస్తుంది. వాళ్ళ నాన్నకి అమ్మకి ఫైనల్ గా గౌరీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్తుంది అన్న విషయం అర్థమయ్యి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదు, ఇంటి గేట్ కూడా నేను బయట దాటివ్వను, ఇంట్లోనే ఉండు అని గౌరీ వాళ్ళ నాన్న గౌరీని బెదిరించడంతో, నాన్న చిన్నప్పటి నుంచి నాకేం కావాలనేది నువ్వు ఎప్పుడైనా నన్ను అడిగి డిసైడ్ చేసావా? నువ్వే కదా డిసైడ్ చేసి డిసిషన్ తీసుకుంటున్నావు, ఈ ఒక్కసారి నాకు వదిలే, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, వినోద్కి నేనంటే చాలా ఇష్టం, జీవితాంతం నన్ను హ్యాపీగా చూసుకుంటాడు అనే నమ్మకం నాకు ఉందని అమ్మ నాన్నని ఎదిరించి మీరు ఎవరు నాకు అవసరం లేదు, వినోద్ మాత్రం ఉంటే చాలని అక్కడ నుంచి వచ్చేస్తుంది డాక్యుమెంట్స్ తీసుకుని. ఇంకోవైపు వినోద్ వాళ్ళ ఇంట్లో రెవెన్యూ ఆఫీసర్ని ఏం చేసావురా అంటే వెళ్ళి ఆమెను కలిసి వస్తానమ్మా అని వినోద్ ఆ రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళింటాడు ఆ లేడీని కలవడానికి. వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ లో ఇల్లు కట్టలేదని అప్రూవల్ తీసుకోవడానికి. అదేనండి ఇంతకు ముందు చెప్పాను కదా, డబ్బులు ఇచ్చి వీడియో తీసి మళ్ళీ ఆ వీడియోని ఆమెకి చూపించి అతను ఇచ్చిన డబ్బుల్ని వెనక్కి తీసుకొని ఉంటాడని. ఇప్పుడే అది పాపం ఇక్కడ గౌరీ రిజిస్టర్ ఆఫీస్ లో వినోద్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎంతసేపు అయినప్పటికీ వినోద్ రాకపోవడంతో చాలా ఏడ్చి బాధపడుతుంది. అమ్మా నాన్నని ఎదిరించి మరీ ఇంత దూరం వచ్చాను, వీడేమో నాకు కొంచెం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఇక్కడికి వచ్చే టైంలో కూడా ఇంకా వేరే పని మీద వెళ్ళి ఇక్కడికి వస్తున్నాడు, వేరే వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, నాకు ఇవ్వట్లేదు, నేను తప్పు చేస్తున్నానా అని ఫీల్ అయ్యి చివరికి అక్కడికి వినోద్ వచ్చిన తర్వాత నేను ఈ పెళ్లికి రెడీగా లేను, ఈ పెళ్లి నేను చేసుకోను, అయినా నేను నిన్నెలా నమ్మని, చివరి నిమిషంలో కూడా నేను ఎదురు చూస్తూ ఉంటానని తెలిసినా కూడా నువ్వు ఇంకొక వర్క్ పెట్టుకున్నావు, కానీ నేను అలా కాదు, మా అమ్మ నాన్న కూడా వద్దనుకొని నీకోసం ఇంత దూరం అన్నీ వదిలేసి వచ్చేసాను, నీకు నాకు అస్సలు సెట్ అవ్వదని వినోద్తో కోప్పడి గౌరీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపన్ నేను చెప్పేది వినమ్మా అని చెప్తుంటే కూడా ఆ తర్వాత కొద్ది రోజులకి జెస్సీ అండ్ పాపన్ వీళ్ళిద్దరూ హ్యాపీగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఒక చిన్న రిసెప్షన్ ఫంక్షన్ పెట్టుకుని ఉంటే పాపన్ వాళ్ళ అమ్మ నాన్నే షాక్ అవుతారు. ఏంటి ఈ అమ్మాయినే పాపన్ పెళ్లి చేసుకున్నాడా, పాపన్ ఇలా మారినందుకు మాకందరికి చాలా ఆశ్చర్యంగా ఉందని అనుకుంటారు. వినోద్ వాళ్ళ ఇల్లు కూడా పూర్తి అయిపోతుంది, ఇంటి గృహప్రవేశం కూడా అయిపోతుంది. దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ, నేను కావాలని ఆ రోజు అలా చేయలేదు, ఫస్ట్ నీకే ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది, నీ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ అయినా అక్కడికి వెళ్ళిండొచ్చు, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, నేను చేసిన కూడా తప్పే అని అంటే, ఇన్ని రోజులు పట్టిందా నీకు నాకు సారీ చెప్పడానికి, నువ్వు అప్పుడే గనక సారీ గౌరీ అని చెప్పింటే అప్పుడే నేను నిన్ను పెళ్లి చేసేసుకునేంట, ఇప్పటికి చెప్తున్నావురా అని ఒక చిన్న స్మైల్ ఇచ్చి వినోద్తో చెప్తుంది. దీంతో వినోద్ని గౌరీ యాక్సెప్ట్ చేసినట్టుగా చూపించి వెబ్ సిరీస్ని ఎండ్ చేశారు. హ్యాపీ ఎండింగ్. ఇంతటితో ఎపిసోడ్ 6 కంప్లీట్ అయిపోతుంది. మొత్తం ఈ వెబ్ సిరీస్లో 6 episodes ఉంటుంది. మొత్తం విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది నా ఎక్స్ప్లెనేషన్తో పాటు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది మన వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఫీల్ గుడ్ ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.